జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను క్షమించండి. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, చూసుకోలేదు. ఏమైంది? పృథ్వీ, ఏమైంది? చెప్పు బాబు, ఏమైంది? మహి, ఏమైందమ్మా? సారీ ఆంటీ, చూసుకోలేదు. అసలు ఏమైంది బాబు, చెప్పు. అయ్యయ్యో, మూతేంటి ఇలా కలిపోయింది? ఐరన్ బాక్స్ మూతికి కాలిందా ఆంటీ? అలా ఎలా కాలింది? నేను ఐరన్ చేస్తుంటే వెనకాల నుంచి నా మీద చేయి వేశారు. ఎవరు అనుకుని భయపడి ఉలిక్కి పడ్డాను. ఈ ఐరన్ బాక్స్ ని ఆత్మరక్షణ కోసం ఇలా పెట్టాను. అయ్యయ్యో, సారీ అండి, సారీ. ఇలాగే కాలిందా ఆంటీ? అయ్యో మహి, ఎంత పని చేసావమ్మా. సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. ఇలా ఐరన్ చేస్తుంటే. అయ్యో వద్దమ్మా, వద్దు, మళ్ళీ చూపించొద్దు. నాకు అర్థమైంది. అయినా అంత అజాగ్రత్తగా పనిచేస్తే ఎలా అమ్మా? ముందు వెనక చూసుకోనక్కర్లేదా? చూడు, పాప బిడ్డకి ఎలా కాలిపోయిందో. నాకేం తెలుసా ఆంటీ, వెనకాల నుంచి అలా దొంగోళ్ళ వస్తే ఎవరో అఘాయిత్యం చేయడానికి వచ్చారనుకున్నాను, కానీ మా ఆయనే ఆ దొంగోడని అనుకోలేదా ఆంటీ? అయినా ఏంటండి మీరు? మీకు ఏదైనా కావాలి అంటే నోరు తెరిచి పిలవచ్చు కదా, వచ్చి ఇచ్చేదాన్ని. వెనక నుండొచ్చి మీద చేయి వేస్తే పద్ధతి గల నిప్పు లాంటి ఆడపిల్లని ఎంత భయపడిపోతాను చెప్పండి. పాపం బాగా మండుతున్నట్టుంది కదండి. ముట్టుకున్న అరుస్తున్నారే. నా వల్ల మీరు ఎంత బాధను అనుభవిస్తున్నారు. అయ్యో భగవంతుడా, నా చేత్తో ఎంత పాపం చేయించా. లేదు, ఈ బాధను నా భర్త ఒక్కడే అనుభవించడానికి వీల్లేదు. నేను కాల్చుకుంటాను. సారీ అండి, సారీ. ఏంటి మహి, ఏంటి పిచ్చి పని? మహి, చేసింది సరిపోలేదా? మళ్ళీ ఇది అవసరమా? మూతంతా మండిపోతుంది. ఈ వర్ణాలు తెచ్చి కాస్త తగలట్టచ్చు కదా. వద్దండి, నేను వెళ్ళను. నేను మీకు ఏది చెయ్యాలనుకున్నా అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు బర్నల్ తెచ్చి రాస్తే అది కాస్త దేనికి దారి తీస్తుందో. అందుకే నేను వెళ్ళనండి, నేను వెళ్ళను. అమ్మా, ఆ వర్ణాలు ఏదో మీరైనా తీసుకురండి. మంటతో పోయేలా ఉన్నానమ్మా. ఏంటండి మీరు? ఎంత మంటుంటే మాత్రం ఆంటీ ఇంట్లో గెస్ట్ లా ఉంటూ ఆంటీకే పని చెప్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.